హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 3 కప్స్ మిల్ మేకర్ వేసుకుని వేడివేడి నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక బాండిల్ తీసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని తగినన్ని పచ్చిమిర్చి, ఒక 2 కట్టలు గోంగూర వేసుకోండి. నేను చిన్న కట్టలు తీసుకున్నాను. గ్రాముల్లో చెప్పాలంటే ఒక 250 గ్రామ్స్ సుమారు ఉంటాయి ఇవి. వీటిని ఒక 30 to 40 ml వాటర్ పోసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోసేయద్దు, ఉడకడానికి మాత్రమే మనం నీళ్లు పోసుకున్నాము. గోంగూర మరీ ఎక్కువ వేయకండి, పుల్లగా అయిపోతుంది కర్రీ. ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఒక స్ట్రైనర్ తీసుకుని వడకట్టుకోండి. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిల్ మేకర్ నీళ్లు పిండుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. ఇలా నీళ్ళన్నీ పిండుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటిని ఆయిల్తో వేయించుకోవాలి. ఆయిల్తో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూర ఉడికేటప్పుడు లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుంది మిల్ మేకర్. ఒక బాండిల్ తీసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగి ఆనియన్స్ కూడా వేసుకొని ఉడికించుకోండి. ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లో చేసుకున్నది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 టమాటో తరుగు వేసుకోండి. మీడియం సైజు టమాటో తరుగు అయితే సరిపోతుంది. టమాటోస్ కూడా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది. గోంగూర, పచ్చిమిర్చి నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూను గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకోండి. మనం ముందు పచ్చిమిర్చి, గోంగూర వేయించుకున్నాము. అప్పుడు వేసుకున్న కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్‌ని కూడా వేసుకుని, ఈ గోంగూర పేస్ట్ ఆఖరిలో కొద్దిగా నీళ్లు పోసుకుని, ఆ మిగిలినది కూడా వేసేసుకోండి. తర్వాత ఇంకొక 200 ml వాటర్ పోసుకోవాలి. వాటర్ మరి ఎక్కువ పోసేయొద్దు, పులుసులా అయిపోతుంది. గ్రేవీ కర్రీ వచ్చేలాగా చూసుకుని పోసుకోండి. గోంగూర మనం ముందుగానే ఉడికించుకున్నది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకో. ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి బాగా కలుపుకొని ఇంకొక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీ కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.